జిల్లా వ్యాప్తంగా అవసరమైన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఫ్లోరైడ్ సమస్యకు చర్మగీతం పాడితేనే వికసిత్ భారత్ మరియు స్వర్ణాంధ్రలో ప్రకాశం జిల్లా భాగస్వామ్యం కాగలదని రాష్ట్ర 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ శ్రీలంక దినకర్ పేర్కొన్నారు. ఒంగోలులోని జిల్లా కలెక్టరేట్లో గల సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ మాట్లాడుతూ తాగునీరు, ఫ్లోరైడ్ సమస్య మరియు ఎర్రగొండపాలెం ఎస్పిరేషన్ బ్లాక్లో కేంద్ర పథకాల అమలు తీరుపై జిల్లా అధికారులతో సమీక్షించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు మరియు ప్రాజెక్టుల అమలుపైన ప్రకాశం జిల్లాలో డిసెంబర్ 2024న మొదటి జిల్లా సమీక్ష అధికారికంగా నిర్వహించి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 22 జిల్లాలు పూర్తి చేశామన్నారు. ప్రకాశం జిల్లాలో ఒకవైపు త్రాగు, సాగునీరు ఇబ్బందులుంటే పశ్చిమ ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపారు. జిల్లాలో 729 పంచాయతీలలోని 1769 గ్రామాల్లో 1009 గ్రామాలు ఫ్లోరైడ్ సమస్యతో ఉన్నాయని, ప్రస్తుతం ఫ్లోరైడ్ సమస్యను ఎదుర్కోవడానికి మొత్తం 27 గ్రామాల్లో సురక్షిత త్రాగునీరు సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు. కనిగిరి పరిధిలో అతి ఎక్కువగా 339, దర్శి పరిధిలో 120 మరియు మార్కాపురం పరిధిలో 113 గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉంది. నీటిలో పీపీఎం 1.5 లోపు ఉండాలి. కనిగిరి పట్టణంలో అత్యధికంగా 1.98 నుండి 3.19 ఉందని, కొండపి పరిధిలోని మర్రిపూడి మండలం పరిధిలోని నర్సాపురం మరియు కొత్తూరులలో 8, 9గా మరియు కనిగిరిలోని రేగుమణిపల్లిలో 7గా ఉండగా ఎర్రగొండపాలెంలో 52, కొండపిలో ఎస్ఎన్పాడు 25 మరియు ఒంగోలు 1 గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉందన్నారు. ఒంగోలు నగరానికి 4 ఎంఎల్డి, మార్కాపురం 3.43 మరియు చీమకుర్తి 0.34 ఎంఎల్డి త్రాగునీరు కొరతను అధిగమించే ప్రణాళికలో అధికారులు సిద్ధం చేశారు. 2025-26 వేసవిలో త్రాగునీటి ఎద్దటి ఎదుర్కోవడానికి తక్షణ అవసరాల కోసం ఒంగోలు పట్టణానికి 4.4 కోట్ల రూపాయలు, జిల్లాలోని మిగతా మున్సిపాలిటీలకు కలిపి 13.92 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో 51 మండలాలను కరువు మండలాలుగా గుర్తించి నోటిఫికేషన్ ఇవ్వగా అందులో 37 మండలాలు తీవ్ర కరువు ఏర్పడితే అందులో ప్రకాశం జిల్లాలో 11 ఉన్నాయి. రాష్ట్రంలో మిగిలిన 14 కరువు ఛాయలున్న మండలాల్లో ప్రకాశం జిల్లాలో 6 ఉన్నాయి. జిల్లాలో పుల్లల చెరువు, దొనకొండ, కురిచేడు, మర్రిపూడి, కంపం, తర్లుపాడు, పెద్దారవేడు, సంతనూతలపాడు, ఒంగోలు, వెలిగండ్ల మరియు బెస్తవారిపేటలలో అతి తీవ్ర కరువు ఉంది. జిల్లాలో కొనకనమిట్ల, మార్కాపురం, చీమకుర్తి, సిఎస్పురం, పామూరు మరియు రాజర్ల మండలాల్లో కరువు ఛాయలు ఉన్నాయి. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా భూగర్భ జలాలు చాలా లోతులో తక్కువగా ఉన్నాయి. జల్ జీవన్ మిషన్ ద్వారా దీర్ఘకాలిక వనరుల లభ్యత ఆధారంగా ప్రతి గృహానికి సురక్షిత త్రాగునీరు కుళాయి ద్వారా సరఫరా చేయడానికి వెలుగొండ పూర్తి చేయాల్సిన అవసరాన్ని గుర్తించడం జరిగిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అవసరమైన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఫ్లోరైడ్ సమస్యకు చరమగీతం పాడితేనే వికసిత భారత్ మరియు స్వర్ణాంధ్రలో ప్రకాశం జిల్లా భాగస్వామ్యం కాగలదు. ఈ పాత్రికేయుల సమావేశంలో జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి వెంకటేశ్వరరావు, సమావేశంలో వివిధ కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి జనవరిలో ఒక నివేదిక చూసిన తర్వాత దేశంలోనే 11వ అతి ఎక్కువగా ఫ్లోరైడ్ సమస్య ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి జిల్లాగా, దేశంలోనే 11వ జిల్లాగా ఈ యొక్క జిల్లాని కేంద్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేయటం దృష్టి సహజంగానే మన జిల్లా మీద పట్టడం, ఎక్కడెక్కడ ఈ యొక్క ప్రభావం ఉంది, వాటి యొక్క తాలూకు సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, వాటిని ప్రస్తుతం ఏ విధంగా యంత్రాంగం వాటికి సంబంధించినటువంటి అంశాల్లో ముందుకెళ్తుంది, ఏ చర్యలు తీసుకుంటే పరిస్థితుల్ని మెరుగుపరచవచ్చు అనేటటువంటి అంశం మీద దృష్టి పెట్టడం. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు P4 ఏదైతే ప్రజలకి భాగస్వామ్యం చేస్తూ కార్పొరేట్ సంస్థలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహాయ సహకారంతో ప్రజల్ని భాగస్వామ్యం చేస్తూ పేదరికం, అదేవిధంగా వివిధ రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి ప్రజలకి అండగా నిలబడాలి అనేటటువంటి ఉద్దేశాన్ని జాడుతూ P4 కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఆ స్ఫూర్తిలో భాగంగానే ముఖ్యంగా కొన్ని కంపెనీలని, అలాగే NGOలని, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన వారి దగ్గర నుంచి కూడా హామీ తీసుకోవటం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకత ఏంటంటే, ఒకవైపు అధికారులతోటి సమీక్ష చేస్తూనే ఎవరైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సహాయ సహకారాలు అందించేటటువంటి దానికి ముందుకు వస్తారో ఆ కంపెనీలని, వారిని, ఆ సంస్థను కూడా ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుంచి మా రావు గారిని ఆహ్వానించాం. వారు ఇప్పటికే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ యొక్క రాష్ట్రంలో 62 కోట్ల రూపాయల పైచీలకు విలువైనటువంటి సహాయ సహకారాలు అందించారు. దానిలో వారి పాత్ర చాలా కీలకం. ఏదైతే ఫ్లోరైడ్ సమస్యకి సంబంధించి ప్రకాశం జిల్లాలో ఒకవైపు త్రాగునీరు ఇబ్బందులు ఉంటే,
మరోవైపు ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య అనేది కూడా ఒకటి తీవ్రంగా ఉంది. తాగునీరు సాగునీరు సమస్య ఉంది, దానికి తోడు ఫ్లోరైడ్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. జిల్లాలో మొత్తం 729 పంచాయతీల్లోని 1769 గ్రామాలకు గాను 1009 గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉంది. అయితే దీనిలో తీవ్రతను బట్టి మళ్ళీ కేటగిరైజేషన్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఫ్లోరైడ్ సమస్యను ఎదుర్కోవడానికి మొత్తం 27 గ్రామాల్లో సురక్షిత త్రాగునీటికి సంబంధించినటువంటి సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. దాంట్లో మళ్ళీ హ్యాబిటేషన్స్, ఆ పంచాయతీల్లో హ్యాబిటేషన్స్ కూడా ఉన్నాయి, వాటన్నిటికీ కూడా కల్పిస్తూ ఉంది. ముఖ్యంగా కనిగిరి పరిధిలో 339 హ్యాబిటేషన్స్, దర్శి పరిధిలో 120 హ్యాబిటేషన్స్, మార్కాపురం పరిధిలో 113 హ్యాబిటేషన్స్లో ఫ్లోరైడ్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. పేదల్ని ఏ విధంగా అయితే ఆరోగ్యవంతులుగా ఆర్థికంగా తీర్చిదిద్దాలి అనేటటువంటి ఉద్దేశాన్ని చాటారో, అందులో ఆ యొక్క స్ఫూర్తిలో భాగంగా ఆరోగ్యంగా ఉంటేనే ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేయగలం ఏదన్నా కార్యక్రమాలు తీసుకొని. అందులో భాగంగా ఈ P4లో భాగంగా ఎక్కడ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు అవసరమో, ఎక్కడ డయాలసిస్ సెంటర్లు అవసరము అనేటటువంటి అంశాన్ని కూడా, కిడ్నీ బాధితులు ఆదుకోవటానికి కూడా దానికి కావాల్సినటువంటి దాన్ని CSR ద్వారా నిధులు రాబట్టడానికి ఈ యొక్క సంస్థలని అన్నింటినీ కూడా ముందుకు తీసుకురావడం జరిగింది. ఇంకా అనేక సంస్థలను తీసుకురావడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా అవసరమైనటువంటి ఆయా ప్రాంతాల్లో అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ అనేటటువంటి సంకల్పాన్ని చాటుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర ధ్యేయాన్ని వారు చాటుతున్నారు. 16వ ఆర్థిక సంఘం వచ్చింది ఈ మధ్యనే. 16వ ఆర్థిక సంఘం వస్తే మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. 16వ ఆర్థిక సంఘానికి వ్యవసాయ సాయిల్ హెల్త్ శాంపుల్ సేకరణలో 100% పూర్తి చేసినట్టు, సామాజిక అభివృద్ధిలో భాగంగా స్వయం సేవా బృందాలకు రివాల్వింగ్ ఫండ్ ఇచ్చే దానిలో కూడా 100% కూడా ఫలితాలు సాధించినట్లు అధికారులు తెలియజేశారు. ఏదైతే ర్యాంకింగ్ ఎవ్రీ ఇయర్ ర్యాంకింగ్ ఇస్తారు, ఈ యాస్పిరేషన్ బ్లాక్కి సంబంధించి మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆ ర్యాంకింగ్లో కూడా అత్యున్నత ఫలితాలు రాబట్టేటటువంటి విధంగా మన జిల్లా ఉండాలని కూడా అధికారులకి తెలియజేయడం జరిగింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ఏ అయితే ఈ పథకాలని యాస్పిరేషన్ బ్లాక్లో అమలు చేస్తూ ఉన్నారో వాటిని సమర్థవంతంగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉందని వారికి తెలియజేయడం జరిగింది. చివరిగా కరువుకి సంబంధించి కూడా చర్చ జరిగింది. మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 51 మండలాలు కరువు మండలాలుగా ప్రకటిస్తే ప్రకాశం జిల్లాలో 17 మండలాలు కరువు మండలాలుగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఈ 17లో 11 అతి తీవ్రమైనటువంటి కరువు ప్రభావం ఉన్నాయి. ఒక 6 కరువు ఛాయలు ఉన్నటువంటి పరిస్థితిలో ప్రకాశం జిల్లాలో ఉన్నాయనేటటువంటి అంశాన్ని కూడా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం వాటికి సంబంధించి కేంద్రం నుంచి కూడా నోటిఫికేషన్కి జీవో ద్వారా పంపించడం జరిగిందని చెప్పడం జరిగింది. జిల్లాలో పొల్లల చెరువు, దొనకొండ, కుడిచేడు, మర్రిపూడి, కంబం, తర్లపాడు, పెద్దారవీడు, సొంతనూతులపాడు, ఒంగోలు, వెలిగండ్ల, బేస్తవారిపేట అతి తీవ్ర కరువు ఉన్నటువంటి మండలాలుగా, కొనకనమిట్ల, మార్కాపురము, చీమకుర్తి, సిఎస్పురము, పామూరు, రాచర్ల మండలాలు కరువు ఛాయలో ఉన్నటువంటి పరిస్థితి. వీటి మీద ప్రత్యేక దృష్టి సారించి అక్కడ నీటి వనరులు ఏ విధంగా ప్రజలకి, అలాగే లైవ్ స్టాక్ కూడా, మూగజీవాలకు కూడా నీటి వనరులు అందేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. కరువు కారణాలు కూడా అధికారులు తెలియజేశారు వారు ఇచ్చిన నివేదికలో. అయినా త్రాగు సాగునీరుకు సంబంధించి ఎక్కువగా ఆధారపడుతున్నటువంటి మండలాలు ఉండటం వల్ల 12 మండలాల్లో 93 గ్రామాలలో జలాలు బాగా అడుగంటిపోయినటువంటి పరిస్థితి. అందులో ఇందాక అధికారులు చెప్పారు, దాదాపు ఒక 58 గ్రామాల్లో వోల్టా చట్టం ప్రకారం ఏ విధంగా కూడా అక్కడ భూగర్భ జలాలను వినియోగించుకోవటం నిషేధించినటువంటి పరిస్థితి. ఒకటి జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో దాని ద్వారా సస్టైనబుల్ దీర్ఘకాలిక నీటి వనరుల లభ్యత ద్వారా ముఖ్యంగా వెలుగొండని పూర్తి చేసుకోవటం, దాని ద్వారా పరిష్కారం. అలాగే రామతీర్థం నుంచి తీసుకునేటటువంటి వాటర్ పైప్ లైన్స్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు. దాదాపు ఒక 89 కోట్ల ఎస్టిమేషన్తో అవి పూర్తి చేస్తే కానీ కనిగిరి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకి ఇబ్బంది లేకుండా వాటర్ వచ్చేటటువంటి పరిస్థితి అన్నారు. ఈ అంశాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. వెలుగొండ పూర్తితో పశ్చిమ ప్రకాశం జిల్లాలో కరువుతో పాటు ఫ్లోరైడ్ సమస్యకి మనము చరమగీతం పాడి కిడ్నీ వ్యాధి బాధితుల సమస్యను పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ లోపల ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించడానికి ఈ CSR నిధుల ద్వారా కంపెనీలని, సేవా సంస్థలు అన్నింటినీ కూడా ఇన్వాల్వ్ చేయాలనేటటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు సమీక్షకు సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలు ఇవి. అయితే చివరిగా అత్యంత ముఖ్యమైనటువంటిది 2 మే 2025 గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు అమరావతికి విచ్చేస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి నేతృత్వంలో ఏదైతే అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి 1,00,000 కోట్ల రూపాయల వరకు ప్రారంభ పనులకి సంబంధించి శంకుస్థాపనకి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. మనందరి రాజధాని అమరావతికి సంబంధించి మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆహ్వానం పలకటానికి ప్రజలందరికీ కూడా ఆ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి దిగ్విజయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆహ్వానం తెలపాలి, వారికి శుభాకాంక్షలు తెలపాలని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క ప్రెస్ మీట్ని కవర్ చేయడానికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. 3 సంవత్సరాలకు ఒకసారి ఆ నిర్ణీతమైన ఎత్తు దాటిన తర్వాత నీరు రావాలంటే 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఆ వాటర్ సోర్స్ ఇస్తే ఇక్కడ మొత్తం కూడా వెనకబడిన ప్రకాశం జిల్లాకి సంబంధించి ఇబ్బంది పోద్ది, స్టోరేజ్కి కూడా వాటర్కి నదుల అనుసంధానంలో ఉపయోగపడుద్దని చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా 2వ తారీఖు ఉదయం 10 గంటలకల్లా నిమ్మల రామానాయుడు గారు మంత్రి గారి దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది. 3ంటికి వాళ్ళ అసెంబ్లీ అయిపోయిన తర్వాత 2వ తారీఖు మనం కూర్చుందామని వారు ఓఎస్డీని అలాగే ఈఎన్సీ గారిని నిమ్మల రామానాయుడు గారు ముగ్గురు మేము కూర్చొని చర్చించిన తర్వాత మొన్న మార్కాపురం వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అనుసంధానంలో వెలుగొండని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు నేను పని అయ్యే వరకు ప్రెస్ మీట్లో మాట్లాడకూడదు అనుకున్నాను. ఇంకా ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత అవసరం కుదరలేదు. ఇప్పుడు మీరు ప్రశ్న ఇచ్చారు కాబట్టి ఇది ఏంటి అనేది ఇది నేను సమాధాన రూపంలో నేను ఏం చేశానని చెప్పుకునే అవకాశం కలిగి దానికి సంబంధించి కూడా సంపూర్ణంగా చాలా కమిట్మెంట్తో ఉన్నారు. వివిధ రకాల యాంగిల్స్లో నిధులు తెచ్చి రాష్ట్ర బడ్జెటే కాదు వేరే మార్గాలు కూడా మేము కూడా కొన్ని లేఖల్లో సూచించడం జరిగింది ఎట్లా నిధులు వస్తాయి అనేటటువంటిది కూడా. ఎందుకంటే నేను అక్కడ కూర్చున్నాక ప్రత్యేకమైన దృష్టి పెట్టకుండా ఎట్లా ఉంటాం, ఇవాళ ఆ దృష్టి ఉంది కాబట్టే కదా పెద్దలందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఒక ప్రారంభం కావాలి అనేటటువంటి దాంతో కదా ఈ కార్యక్రమం తీసుకుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమంలో చివరి కంక్లూజన్ కూడా మీరు చూశారు. వెలుగొండ అయితే వీటన్నిటికీ పరిష్కారానికి సమస్యలకి పరిష్కారం వస్తుంది అనేటువంటి దాన్ని మినిట్స్లో కూడా రాసి ముఖ్యమంత్రి గారికి చేరుస్తున్నాం. తప్పనిసరిగా వెలుగొండన పూర్తి చేసేటటువంటిది సాధ్యమైన త్వరగా ఏదైతే ఆ షెడ్యూల్స్ చెప్పారో యాజ్ ఇట్ ఈజ్ కాబట్టి ఒక 6 నెలలు అటు ఇటుగా మిగతా వాళ్ళగా పూర్తి కాకుండానే గేట్లు ఎత్తి నీళ్లు వచ్చేసిందని చెప్పే రకమైనటువంటి విధంగా కాకుండా